ముంబైలో సేల్స్ గర్ల్గా సీఎం మాజీ భార్య. బెంగుళూరు నడిబొడ్డున ఉన్న కృష్ణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. సమయం రాత్రి 11 గంటలు దాటింది. బయట సెక్యూరిటీ గార్డుల బూట్లు చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం. లోపల తన స్టడీ రూంలో ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాడు విజయనందన్. వయసు 40 ఏళ్లే అయినా కళ్ల కింద చిన్నపాటి నలుపు, ముఖంలో ఎప్పుడూ చెరగని గాంభీర్యం అతన్ని కాస్త పెద్దవాడిగానే చూపిస్తాయి. కర్ణాటక చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నాయకుడతను. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. సీఎం విజయనందన్ డేరింగ్ డెసిషన్, రైతుల రుణమాఫీ ఫైల్పై అర్ధరాత్రి సంతకం. అతను రిమోట్ నొక్కి టీవీ ఆఫ్ చేశాడు. పక్కనే ఉన్న పిఏ సుందరం కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. సార్, రేపు ఉదయం 6 గంటలకే ఫ్లైట్, మీరు విశ్రాంతి తీసుకుంటే మంచిది అన్నాడు సుందరం నిస్సంకోచంగా. నిద్ర రావాలి కదా సుందరం. అధికారం వచ్చాక నిద్ర, ఆకలి రెండూ మన పర్మిషన్ లేకుండానే వెళ్ళిపోతాయి. చిన్నగా నవ్వాడు విజయ్. సుందరం వెళ్ళిపోయాక విజయ్ ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు. గోడకి వేలాడుతున్న తన ఫోటో వైపు చూశాడు. అందులో మెడనిండా పూలమాలలతో నవ్వుతున్న విజయ్ ఉన్నాడు. కాని ఆ గదిలో ఉన్న విజయ్ మాత్రం శూన్యంలోకి చూస్తున్నాడు. ఫోన్ తీసి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేశాడు. 100 నెంబర్లున్నాయి. అన్నీ అవసరాలవే. అనుబంధాల ఒక్కటి లేవు. భార్య లేదు, పిల్లలు లేరు. ఉన్నదల్లా ఒక వృద్ధ తల్లి ఊర్లోరుంటుంది. పెళ్లికి ఎదిగిన చెల్లి. గెలిచాను, ప్రపంచం దృష్టిలో గెలిచాను. కాని నా దృష్టిలో అనుకుంటూ కప్పులోని కాఫీని సిప్ చేశాడు. అది చల్లారిపోయింది, సరిగ్గా అతని జీవితంలాగే. మరుసటి రోజు ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి కర్ణాటక తరపున విజయ్ హాజరవుతున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆకాశం లేట నారింజ రంగులోకి మారుతున్న సమయం. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది. విజయ్ నందన్ కారు దిగగానే అధికారుల హడావుడి మొదలైంది. చేతులు కట్టుకుని నిలబడ్డ ఆఫీసర్లు, సెల్యూట్ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది. విజయ్ యాంత్రికంగా తల ఊపుతూ విమానం ఎక్కాడు. గంట ప్రయాణం తర్వాత ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. విమానం మెట్లు దిగుతుండగా ముంబై గాలి అతని ముఖాన్ని తాకింది. ఆ గాలిలో తేమతో పాటు ఏదో తెలియని జ్ఞాపకాల వాసన ఉంది. కింద రెడ్ కార్పెట్ వేసి ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కర్ణాటక భవన్ అధికారులు భారీ పూలమాలలతో స్వాగతం పలికారు. వెల్కమ్ టు ముంబై సార్. కెమెరాల ఫ్లాష్ లైట్లు ఆ ప్రదేశాన్ని వెలిగేశాయి. విజయ్ చిరునవ్వు నవ్వాడు. అది పెదవుల వరకే పరిమితమైన రాజకీయ నాయకుడి నవ్వు. హోటల్ తాజ్ వైపు కాన్వాయ్ దూసుకెళ్లుతోంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీస్ సైరన్లు మోగుతున్నాయి. విజయ్ కారు అద్దంలోంచి బయటకు చూస్తున్నాడు. ఆకాశ హర్మాలు, వేగంగా పరిగెడుతున్న జనం, లోకల్ ట్రైన్స్. ముంబై ఎప్పుడూ నిద్రపోదు. ముంబై, అందరూ దీన్ని కలల నగరమంటారు. కాని నా వరకు ఇది నా ప్రేమను పూడ్చిపెట్టిన ప్రదేశం అనుకున్నాడు మనసులో. సముద్రపు అలల ఘోష అతనికి వినిపించకపోయినా గుండెలో మాత్రం అలజడి మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలు. ది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక మీద విజయ్ ప్రసంగం అద్భుతంగా సాగింది. కర్ణాటక ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని అతను చెప్పినప్పుడు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. లంచ్ బ్రేక్లో విజయ్ ఫోన్ మోగింది. డిస్ప్లే మీద చిట్టికల్లి అంటే చెల్లి అంజలి పేరు కనిపించింది. ముఖంలో కాస్త మార్పు, పెదవుల మీద నిజమైన నవ్వు. చెప్పు అంజలి అన్నాడు. అన్నయ్య, నువ్వు ముంబైలో ఉన్నావు కదా, నాకు ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూపించిన పోల్కీ డైమండ్ సెట్ అక్కడే దొరుకుతుందట. నా పెళ్లికి అదే కావాలి ప్లీజ్ అని మారాంచేసింది అంజలి. నేను బిజీగా ఉన్నానంజలి, పిఏతో చెప్పి తెప్పిస్తాలే అన్నాడు విజయ్ ప్లేట్లో ఫోర్క్ పెడుతూ. వద్దన్నయ్యా, నా పెళ్లికి అన్నయ్యగా నువ్వు సెలెక్ట్ చేస్తేనే నాకిష్టం. సెంటిమెంట్ అని కొట్టిపారేయకు ప్లీజ్ అన్నయ్యా అని బతిమాలింది. ఆ గొంతులోని ప్రేమను కాదనలేకపోయాడు విజయ్. సరేలే, సాయంత్రం మీటింగ్ అయ్యాక చూస్తాను అని మాట ఇచ్చాడు. సాయంత్రం 5 గంటలు. సమ్మిట్ ముగిసింది. విజయ్ తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచాడు. నాకు పర్సనల్ పనుంది, కాన్వాయ్ వద్దు, ఒకే ఒక ఇన్నోవా చాలు. సివిల్ డ్రెస్లో 2 గన్మెన్లని రమ్మని అని ఆదేశించాడు. కాని సార్, ప్రోటోకాల్ అని సెక్యూరిటీ ఆఫీసర్ నసిగాడు. ఇది ఆర్డర్. విజయ్ గొంతులో కాఠిన్యం చూసి అతను మారు మాట్లాడలేదు. ముంబైలోని ప్రసిద్ధమైన జవేరీ బజార్కి దగ్గరలో ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ షోరూం ది రాయల్ గోల్డ్ ముందు కారు ఆగింది. ముఖానికి మాస్కు, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని విజయ్ లోపలికి వెళ్లాడు. సెక్యూరిటీ వాళ్లు దూరంగా నిలబడ్డారు. ది రాయల్ గోల్డ్ జ్యువెలరీ షోరూం, ముంబై.
బయట ముంబై ట్రాఫిక్ శబ్దాలు, లోపల ఊపిరాడని నిశ్శబ్దం. అది చాలా పెద్ద షోరూం. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగులు, ఏసీ చల్లదనం. విజయ్ ఒక కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. ఫ్లోర్ మేనేజర్ పరుగున వచ్చాడు. విజయ్ తన మాస్క్ కొంచెం కిందకి తీసి, నేను ఎవరో బయట ఎవ్వరికీ తెలియకూడదు, నాకు బెస్ట్ బ్రైడల్ కలెక్షన్ చూపించండి అని చెప్పాడు. మేనేజర్ షాకై వెంటనే తల ఊపి, షూర్ సార్, మా బెస్ట్ ఎగ్జిక్యూటివ్ని పంపిస్తాను అని వెళ్ళాడు. విజయ్ ఆ ఎత్తైన కుర్చీలో కూర్చున్నాడు. చుట్టూ కోట్లాది రూపాయల వజ్రాలు, బంగారం మెరుస్తున్నాయి. కాని అతని జీవితం మాత్రం వెలవెలబోడుతోంది. మేనేజర్ వెళ్ళాడు. ఆ కొన్ని క్షణాలు యుగాల్లా అనిపించాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక సన్నని గొంతు. విజయ్ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న చూపుని తిప్పకుండానే ఆ గొంతు విన్నాడు. ఆ పిలుపులో ఉన్న వినయం కొత్తది కావచ్చుగాని ఆ కంఠస్వరం, అది అతని రక్తంలో కలిసిపోయిన శబ్దం. అది అతని గతాన్ని తట్టిలేపే మృదంగదండం. విజయ్ చేతిలోని ఫోన్ వణికింది. గుండె వేగం అదుపు తప్పింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తల పైకెత్తి చూశాడు. ఎదురుగా వసుధ. ఒకప్పుడు పట్టుచీర కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉండే వసుధ ఇప్పుడు రంగు వెలిసిపోయిన యూనిఫామ్ చీరలో ఉంది. చేతులకు గాజులు లేవు, మెడలో చైన్ లేదు, నుదుట చిన్న బొట్టు, మెడలో నల్లపూసల దండ తప్ప ఆమె దగ్గర మిగిలిన సంపద ఏమీ లేదు. కాని ఆమె కళ్లల్లో మాత్రం అదే ఆత్మాభిమానమనే వజ్రం మెరుస్తోంది. ఆమె చేతిలో వెల్వెట్ ట్రే ఉంది. ఆమె చూపులు విజయ్ ముఖం మీద పడ్డాయి. విజయ్ మాస్క్ కిందకి జారింది. కూలింగ్ గ్లాసెస్ తీశాడు. ఆ క్షణం షాప్లోని ఏసీ యంత్రాలు ఆగిపోయినట్లు, సమయం స్తంభించిపోయినట్లు అనిపించింది. వసుధ కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలోని ట్రే జారిపోబోతుంటే గట్టిగా పట్టుకుంది. ఆమె వేలికి ఉన్న పాతగాయం మచ్చ 10 ఏళ్ల క్రితం విజయ్ కోసం వంట చేస్తూ తెగింది. అది చూడగానే విజయ్ గుండెని ఎవరో పిండేసినంత నొప్పి. వసుధా! విజయ్ గొంతు పెగల్లేదు, కేవలం పెదాలు కదిలాయి. ఆ పిలుపు ఆమెను తాకింది. ఆమె కళ్లల్లో నీటి పొర అలుముకుంది. కాని వెంటనే దాన్ని దాచేసింది. ఆమె కనురెప్పలు వాలాయి. ఆమె ఆ క్షణం విజయ్ భార్యగా కాదు, ఆ షాప్ ఉద్యోగిగా మారిపోయింది. సార్, ఇవి మా షాప్లో బెస్ట్ డిజైన్స్ సార్, మీ శ్రీమతికి బాగా నచ్చుతాయి. ఆ మాట ఒక కత్తిలా విజయ్ గుండెలో దిగింది. నా శ్రీమతికి అనే మాట ఆమె నోటి వెంట వస్తుంటే విధి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. నాకు భార్య లేదు వసుధా, నీకు తెలియదా అని అరిచి చెప్పాలనిపించింది విజయ్కి. కాని చుట్టూ ఉన్న ప్రపంచం, అతని హోదా అతన్ని కట్టేశాయి. విజయ్కి ఆ నగలు కనిపించడం లేదు. కేవలం ఆమె బక్కచిక్కిన ముఖం, కళ్లకింద నలుపు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి, నీ ఇష్టం అన్నాడు విజయ్, చూపులు పక్కకు తిరుపుకుంటూ. ఇక ఆమెను చూడలేకపోయాడు. వసుధ వణుకుతున్న చేతులతో బిల్ రాస్తోంది. పెన్ను గీస్తున్న శబ్దం కూడా నిశ్శబ్దంలో వినిపిస్తోంది. బిల్లు పేపర్ విజయ్ చేతికి ఇస్తున్నప్పుడు వారి వేళ్లు పొరపాటున తాకాయి. ఒక్కసారిగా ఇద్దరి శరీరాలలో విద్యుత్ ప్రవహించినట్లయింది. విజయ్ చెయ్యి వెనక్కిల్లాక్కున్నాడు. వసుధ తల ఇంకా కాస్త వంచుకుంది. థ్యాంక్యూ సార్. ఆమె గొంతులో జీవం లేదు. విజయ్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. ఊపిరి ఆడటం లేదు. ఆ నగలు తీసుకుని వేగంగా, దాదాపు పరిగెడుతున్నట్లుగా బయటకు వచ్చేశాడు. కారు తలుపు వేసుకోగానే ఏసీ చల్లదనం కూడా అతన్ని శాంతపరచలేకపోయింది. సార్, హోటల్కే కదా? డ్రైవర్ అడిగాడు. విజయ్ సమాధానం చెప్పలేదు. సీటులో వెనక్కి వాలిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అప్పటిదాకా అధికారమనే ముసుగులో దాచుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి విజయ్ నందన్ ఆ కారు చీకట్లో చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఎందుకిలా చేసావు వసుధా, ఎందుకు? అతని ప్రశ్న ఆ కారు అద్దాలను దాటి బయటకు రాలేకపోయింది. అక్కడ కౌంటర్ వెనుక విజయ్ వెళ్ళిపోయాక వసుధ ఇక నిలబడలేకపోయింది. కాళ్లల్లో సత్తువ మొత్తం ఆవిరైపోయింది. పక్కనే ఉన్న స్టూలు మీద కూలబడిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె ఛాతీ బరువు వెక్కింది. ట్రేలోని నగలన్నీ మసకగా కనిపిస్తున్నాయి. ఆమె కళ్లలో దాచుకున్న సముద్రం కట్టలు తెంచుకుంది. నువ్వు బాగున్నావు విజయ్, అది చాలు అని తనలో తాను గొణుక్కుంది. కాని ఆ ఆనందం కన్నా తన ప్రస్తుత స్థితిని అతను చూశాడన్న అవమానమే ఆమెను దహించివేసింది. ఆ రాత్రి హోటల్ తాజ్ సూట్లో విజయ్కి నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే షాప్లో తలవంచుకొని నిలబడ్డ వసుధ రూపమే కనిపిస్తోంది. రాత్రి 2 గంటలకు తన పీఏ సుందరాన్ని పిలిచాడు. సుందరం, నాకు రేపు ఉదయానికల్లా వసుధ గురించి పూర్తి వివరాలు కావాలి. ఆమె ఎక్కడ ఉంటోంది, ఏం చేస్తోంది, ఎవరితో ఉంటోంది, మొత్తం. సుందరం ఆశ్చర్యపోయినా తలూపీ వెళ్ళిపోయాడు.
గదిలో ఏసీ చప్పుడు తప్ప పిన్ డ్రాప్ సైలెన్స్. విజయ్ ఇంకా రాత్రి వేసుకున్న బట్టలతోనే సోఫాలో కూర్చుని ఉన్నాడు. చేతిలో కాఫీ కప్పు ఉంది, కాని ఒక్క సిప్ కూడా చెయ్యలేదు. తలుపు మెల్లగా తెరుచుకుంది. పిఏ సుందరం లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక నలుపు రంగు ఫైలు ఉంది. సుందరం ముఖంలో ఎప్పుడు ఉండే ఉత్సాహం ఈరోజు లేదు. ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నాడు. వచ్చేవా సుందరం? చెప్పు, ఏమైంది? విజయ్ గొంతులో ఆతృత. సుందరం మౌనంగా వచ్చి ఆ ఫైలును టీపాయి మీద పెట్టాడు. సార్, మీరు ఊహించేది వేరు, అక్కడ ఉన్న వాస్తవం వేరు. ఈ ఫైలు చూసే ధైర్యం మీకు ఉందో లేదో నాకు తెలియదు అన్నాడు సుందరం నెమ్మదిగా. విజయ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఫైల్ తెరిచాడు. మొదటి పేజీలో కొన్ని ఫోటోలున్నాయి. అవి ముంబైలోని ధారావీ స్లమ్స్కి ఆనుకొని ఉన్న ఒక పాతకాలపు ఛాల్ ఫోటోలు. పెచ్చులు ఊడిపోతున్న గోడలు, ఇరుకైన సందులు, ఉమ్మడి బాత్రూంలు. ఏంటిది? విజయ్ అడిగాడు. అదే మేడంగారు ఉంటున్న ఇల్లు సార్, సుందరం తలదించుకొని చెప్పాడు. విజయ్ గుండెలో ఏదో రాయి పడినట్లయింది. వసుధ అక్కడ ఉంటోందా? సుందరం కొనసాగించాడు. అవును సార్, 10x10 గది, అద్దే 5,000. ఆమెకు వచ్చే జీతం 25,000. ఉదయం 8 గంటలకు లోకల్ ట్రైన్ ఎక్కితే రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుంటారు. ఆ జ్యువెలరీ షాపులో రోజంతా నిలబడే ఉండాలి. కాళ్ల నొప్పులతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రిస్క్రిప్షన్లు కూడా అందులో ఉన్నాయి. విజయ్ చేతిలోని కాఫీ కప్పు గజగజ వణికింది. కాఫీ చుక్కలు అతని ఖరీదైన ప్యాంటు మీద పడ్డాయి. కాని అతను గమనించలేదు. అతని కళ్ల ముందు ఒకప్పుడు పట్టుచీరల్లో మహారాణిలా తిరిగిన వసుధ ఇప్పుడు లోకల్ ట్రైన్ రద్దీలో నలిగిపోతున్న దృశ్యం మెదిలింది. అప్పుడు విజయ్కి అసలు సందేహం వచ్చింది. డబ్బు మాటేంటి సుందరం? విడాకుల సమయంలో కోర్టు ద్వారా నేను ఆమెకు 5 కోట్ల రూపాయల భరణం, అలిమోని సెటిల్ చేశాను కదా, ఆ డబ్బు ఏమైంది? అది ఉంటే ఇలా ఎందుకు బ్రతుకుతుంది అని గట్టిగా అడిగాడు. సుందరం ఫైలు చివరి పేజీ తీసి చూపించాడు. అక్కడ 10 ఏళ్ల క్రితం విజయ్ సంతకం చేసిన చెక్ అలాగే పించేసి ఉంది. దానిమీద దుమ్ము పేరుకుపోయింది. ఆమె ఆ చెక్ని బ్యాంకులో వెయ్యలేదు సార్, ₹1 కూడా ముట్టుకోలేదు. అది ఎక్స్పైర్ అయిపోయి ఏళ్లు గడిచిపోయింది. ఆ మాట వినగానే విజయ్ చేతిలోని కప్పుజారి కిందపడి ముక్కలైపోయింది. ఆ శబ్దం కన్నా అతని మనసులో జరిగిన విస్ఫోటనం పెద్దది. ఆమెను పొగరుబోతూ అనుకున్నాను, అహంకారి అనుకున్నాను. కాని ఆమెది అహంకారం కాదు, ఆత్మభిమానమని ఇన్నాళ్లకు తెలిసిందా అని విజయ్ తనలో తాను కుమిలిపోయాడు. ఆమె పేదరికంలో ఉంది, కాని తన వ్యక్తిత్వంలో మాత్రం ఇంకా మహారాణిలానే బ్రతుకుతోందని విజయ్కి అర్థమయ్యింది. కళ్ళు వెంట నీరు రాకుండా అదిమి పట్టుకున్నాడు. సుందరం, కారు సిద్ధం చేయించు, నేను ఆమెను కలవాలి, ఇప్పుడే అన్నాడు విజయ్ కళ్లను తుడుచుకుంటూ. విజయ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ని శాసించే తన భార్య కనీస అవసరాలకు కష్టపడుతోంది. ఆమె పేదరికం అతని గుండెను పిండేసింది. ఫ్లాష్ బ్యాక్. ప్రేమ ప్రయాణం. కథ మైసూర్ యూనివర్సిటీకి మారుతుంది. 15 సంవత్సరాల క్రితం. విజయ్ అప్పటికి స్టూడెంట్ లీడర్. పొగరు, పట్టుదల ఎక్కువ. వసుధ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయి. లైబ్రరీలో వీరి పరిచయం గొడవతో మొదలయ్యింది. రాజకీయమంటే అరుపులు కాదు, బాధ్యత అని విసిరిన వసుధ మాట విజయ్ని మార్చేసింది. ఆమె మేధస్సు, అందం అతన్ని కట్టిపడేశాయి. విజయ్ది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి పెద్ద జమీందారు. వసుధ వాళ్ల నాన్న ఒక రిటైర్డ్ టీచర్. ఆస్తిపాస్తులు లేని అమ్మాయి మన ఇంటి కోడలేంటి అని విజయ్ అమ్మ అభ్యంతరం చెప్పింది. కాని విజయ్ ఎదిరించాడు. నాకు అధికారం తెచ్చే భార్య వద్దు, నన్ను మనిషిగా చూసే భార్య కావాలి అని మొండిగా వసుధను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాని ఆ వైభవం వసుధ పాలిట శాపమయ్యింది. ఆ ఇంట్లో ఆమె ఒక మనిషిలా కాకుండా, గొడవలు జరగకుండా చూసుకునే ఒక బంగారు బొమ్మలా ఉండాల్సి వచ్చింది. పెళ్లైన కొత్తలో అంతా బాగుంది. కాని విజయ్ ఎమ్మెల్యేగా గెలిచాక పరిస్థితులు మారాయి. ఉదయం 6 నుంచి రాత్రి 1 వరకు ప్రజాసేవ, పార్టీ మీటింగులు. వసుధకి ఒంటరితనం మిగిలింది. ఇంట్లో అత్తగారి సూటిపోటి మాటలు. మొగుణ్ణి కొంగున కట్టుకున్నావు, కాని అతనికి పదవి ముఖ్యం అని దెప్పిపొడుపులు. ఒకరోజు వారి పెళ్లిరోజు. వసుధ రాత్రంతా ఎదురుచూసింది. విజయ్ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చాడు. అది తాగి కాదు, అలిసిపోయి. విజయ్, మనకు పిల్లలు ఎప్పుడు అని వసుధ అడిగితే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి వసుధ, ప్లీజ్ నన్ను విసిగించకు అని విసుక్కున్నాడు.
ఆమెకు అర్థమయ్యింది. ఆ ఇంట్లో ఆమెకు దొరికేది కేవలం భోజనం, బట్టలు మాత్రమే, ప్రేమ, గౌరవం కాదు అని. చివరికి, నేను నీ నీడలో బ్రతకలేను విజయ్, నేను కాళ్లమీద నిలబడాలి అని విడాకులు అడిగింది. విజయ్ అహం దెబ్బతింది. నువ్వు వెళ్తే నాకేం నష్టం లేదు అనే అహంతో సంతకం పెట్టాడు. అలా వారి బంధం ముక్కలయ్యింది. వర్తమానం ముంబై. విజయ్ మళ్లీ ఆ షాపుకు వెళ్లాడు. ఈసారి మారువేషం లేదు, కాని సెక్యూరిటీని బయటనే ఉండమన్నాడు. షాపుకు అందరూ సీఎంని చూసి లేచి నిలబడ్డారు. వసుధ మాత్రం తన పని తాను చేసుకుంటోంది. మేనేజర్ పరుగున వచ్చాడు. సార్, వెల్కమ్. నాకు ఆ మేడంతో పనుంది అని విజయ్ వసుధను చూపించాడు. వసుధ దగ్గరకు రాక తప్పలేదు. ఏం కావాలి సార్? ఆమె గొంతులో అదే నిర్లిప్తత. నిన్న కొన్న నగల్లో చిన్న రిపేరుంది అని అబద్ధం చెప్పాడు విజయ్. ఆమె నగను పరిశీలిస్తుండగా, మనం మాట్లాడాలి వసుధ అన్నాడు విజయ్ నెమ్మదిగా. కస్టమర్తో మాట్లాడటం నా డ్యూటీ సార్. అంతకు మించి మన మధ్య మాట్లాడడానికి ఏమీ లేదు. ఆమె సమాధానం సూటిగా ఉంది. విజయ్ ఆమె కళ్లలోకి చూశాడు. ఎందుకిలా బ్రతుకుతున్నావు? నేను పంపిన భరణం ఎందుకు తీసుకోలేదు? ఆ చిన్న గదిలో ఎలా ఉంటున్నావు? నీకు నేను హెల్ప్ చేస్తాను. ప్లీజ్, నా డబ్బు తీసుకో. వసుధ చేతిలోని నెక్లెస్ టేబుల్ మీద గట్టిగా పెట్టింది. ఆ శబ్దానికి పక్కన వాళ్లు చూశారు. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. మిస్టర్ విజయ్ నందన్, మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కాని నా దగ్గర నా ఆత్మాభిమానం ఉంది. నేను ఇక్కడ నగలు అమ్ముతున్నాను కాని నా వ్యక్తిత్వాన్ని కాదు. నాకు జాలి వద్దు, మీ సహాయం అంతకన్నా వద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ పౌరుషం చూసి విజయ్ స్థానువైపోయాడు. 10 ఏళ్ల క్రితం తాను ప్రేమించిన వసుధ ఏమాత్రం మారలేదు. అదే తెగువు. అతనికి ఆమె మీద ప్రేమ కన్నా గౌరవం 100 రెట్లు పెరిగింది. విజయ్ షాప్ బయటికి రాలేదు. అక్కడే ఉన్న ఒక పేపర్ మీద ఏదో రాశాడు. ఆమె పని ముగించుకుని వెళ్తుండగా ఆమె చేతిలో ఆ పేపర్ పెట్టాడు. అందులో ఇలా ఉంది: నేనిక్కడికి వచ్చిందే సీఎం హోదాలో కాదు, నీ పాత స్నేహితుడిగా. సాయంత్రం 6 గంటలకు మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఇష్టపడే జుహూ బీచ్ కార్నర్లో ఉంటాను. సెక్యూరిటీ ఉండదు, ప్రోటోకాల్ ఉండదు, కేవలం నీ విజయ్ మాత్రమే ఉంటాడు. వస్తావని ఆశిస్తున్నాను. వసుధ ఆ పేపర్ని నలిపేయాలనుకుంది. కాని ఎందుకో ఆమె మనసు కూడా 10 ఏళ్ల నాటి జ్ఞాపకాల్లోకి జారిపోయింది. ఆ చివరి వాక్యం, నీ విజయ్, ఆమె కఠినమైన గుండెను కరిగించింది. సాయంత్రం 6 గంటలు, జుహూ బీచ్. ముంబై జనం రద్దీగా ఉన్నారు. సముద్రపు గాలి ఉప్పగా తగులుతోంది. విజయ్ ఒక సాధారణ టీషర్టు, జీన్స్ వేసుకుని తలకి క్యాప్ పెట్టుకుని నిలబడ్డాడు. సీఎంని ఎవరూ గుర్తుపట్టలేదు. సరిగ్గా టైంకి వసుధ వచ్చింది, ఒక సాధారణ కాటన్ చుడిదార్లో. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. కాసేపు నిశ్శబ్దం. నువ్వు వస్తావని అనుకోలేదు అన్నాడు విజయ్. నేను వచ్చింది నా పాత ఫ్రెండు కోసం, సీఎం కోసం కాదు అంది వసుధ. ఇద్దరూ బీచ్ ఒడ్డున కూర్చున్నారు. విజయ్ వేయించిన మొక్కజొన్న పొత్తు ఆమెకిచ్చాడు. గుర్తుందా, మైసూర్లో వర్షం పడినప్పుడు ఇలాగే తినేవాళ్లం అన్నాడు. వసుధ చిన్నగా నవ్వింది. చాలా ఏళ్ల తర్వాత ఆమె పెదవులపై నవ్వు. జీవితం చాలా విచిత్రం కదా విజయ్. అప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు, కాని సంతోషముంది. ఇప్పుడు నీ దగ్గర అంతా ఉంది, కాని... ఆమె ఆగిపోయింది. కాని నువ్వు లేవు. విజయ్ ఆ వాక్యాన్ని పూర్తిచేశాడు. రాజకీయాలను గెలిచా విజయ్, కాని బంధాల్లో ఓడిపోయావు అంది వసుధ కఠినమైన నిజాన్ని చెబుతూ. ఆ సాయంత్రం వారు గతం తాలూకు గాయాలను, చేదు నిజాలను మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న మంచుకొండ నెమ్మదిగా కరగడం మొదలైంది. కాని వసుధ మనసులో ఇంకా ఏదో భయం, ఏదో దాపరిక ఉందని విజయ్ కనిపించింది. జుహూ బీచ్లోని ఏకాంత ప్రదేశం. సముద్రపు అలల శబ్దం తప్ప మరే శబ్దం లేదు. విజయ్ వసుధ కళ్లలోకి సూటిగా చూస్తూ ఆ అసంపూర్ణమైన ప్రశ్నను అడిగాడు. వసుధ, మన మధ్య గొడవలు ఉన్నాయి నిజమే, కాని విడాకులు తీసుకుని ఇంత దూరం పారిపోయి ఈ కష్టాలు పడేంత తప్పు నేనేం చేశాను? అసలు ఎందుకు వెళ్ళిపోయావు? వసుధ గుండెలో ఒక ముళ్ళు కదిలినట్లయింది. ఫ్లాష్ బ్యాక్ వసుధ మనసులో. విజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పుడు ప్రత్యర్థులు వసుధ మధ్యతరగతి నేపథ్యాన్ని ఆమె స్వతంత్ర భావాల్లో అడ్డుపెట్టుకుని విజయ్ని దెబ్బకొట్టాలని చూశారు. నువ్వు పక్కన ఉంటే విజయ్ సీఎం కాలేడు అని విజయ్ కుటుంబం కూడా ఆమెపని ఒత్తిడి తెచ్చింది. విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె తన ప్రేమను బలి ఇచ్చింది. వర్తమానం. కాని ఆ నిజం చెబితే విజయ్ ఇప్పుడు తన కుటుంబంపై, పార్టీపై యుద్ధం చేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే ఆమె మౌనం వహించి, మనం ఇద్దరం వేర్వేరు ప్రపంచాలకు చెందిన వాళ్లం విజయ్, నీ ఆశయాలకు నా ఆలోచనలు సరిపోలేదు అంతే అని అబద్ధం చెప్పింది. విజయ్ ఆమె కళ్లలో దాగి ఉన్న నిజాన్ని గమనించాడుగాని ఆమె చెప్పనప్పుడు బలవంతం చేయలేకపోగాడు, ఊరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం దేశమంతా ఉలికిపడే వార్త. ఎవరో ఆకతాయి జుహూ బీచ్లో విజయ్ వసుధాల్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మీడియా దాన్ని పట్టుకుంది.
టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ మోతమోగుతోంది. కర్ణాటక సీఎం విజయనందన్ రహస్య జీవితం. ముంబైలో సేల్స్ గర్ల్గా సీఎం మాజీ భార్య. ఇది విజయనందన్ మహిళా సాధికారిత. భార్యను రోడ్డును పడేసిన ముఖ్యమంత్రికి రాష్ట్ర బాధ్యత ఏం తెలుస్తుంది అంటూ ప్రెస్ మీట్లు పెట్టి విజయ్ని ఉతికి ఆరేస్తున్నారు. ఇటు ముంబైలో వసుధ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. షాప్లో కస్టమర్స్ ఆమెను వింత జంతువులా చూస్తున్నారు. మీడియా వాళ్లు ఆమెకు మైక్ పెట్టి, మీ ఆయన మిమ్మల్ని కొట్టేవాడా, ఇంటి నుండి గెంటేశాడా అని అసభ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వసుధ భయంతో షాప్ వెనక గదిలో దాక్కుంది. విజయ్ ఇక మౌనంగా ఉండలేకపోయాడు. ముంబైలోనే అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. హాల్ నిండా జర్నలిస్టులు. విజయనందన్ వేదిక మీదకు వచ్చాడు. అతని ముఖంలో కోపం, ఆవేదన రెండూ ఉన్నాయి. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ గట్టిగా మొదలుపెట్టాడు. అవును, ఆమె నా మాజీ భార్య వసుధ. ఆమె ముంబైలో పనిచేస్తున్న మాట వాస్తవం. కాని అది ఆమె దుస్థితి కాదు, ఆమె స్వాభిమానం. నా ఆస్తిలో సగం తీసుకునే హక్కు ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన కాళ్లమీద తాను నిలబడిన ధైర్యవంతురాలు ఆమె. ఆమెను చూసి గర్వింపండి, జాలిపడకండి. చివరిగా ఆమె నా గతం కావచ్చు, కాని ఆమె ఎప్పటికీ నా గౌరవమే. ఆమె జోలికి వస్తే నేను సీఎంగా కాదు, ఒక సామాన్య మనిషిగా స్పందిస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి మైక్ విసిరేసి వెళ్లిపోయాడు. విజయ్ ప్రెస్ మీట్ తర్వాత కూడా మీడియా హడావిడి తగ్గలేదు. జ్యువెలరీ షాప్ ఓనర్ ఇక భరించలేకపోయాడు. షాప్ ముందు జనం, పోలీస్ బందోబస్తు వల్ల వ్యాపారం దెబ్బతింటోందని భావించాడు. వసుధాని పిలిచాడు. అమ్మా వసుధ, నువ్వు చాలా మంచిదానివి, నిజాయితీ పరురాలివి. కాని నీవల్ల నా షాప్కి సమస్యలు వస్తున్నాయి. దయచేసి పనిమానై, ఇదిగో నీ జీతం అని చెప్పి ఆమెను పనిలోంచి తీసేశాడు. వసుధ ఏమీ మాట్లాడలేకపోయింది. కళ్లనిండా నీళ్లతో బ్యాగ్ సర్దుకుని బయటికి వచ్చింది. ముంబై మహానగరంలో ఆ వర్షంలో ఇప్పుడు ఆమెకు జాబ్ లేదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నిస్సహాయ స్థితిలో బస్టాండ్ బెంచ్ మీద కూర్చుని ఉండిపోయింది. విజయ్కి వసుధ జాబ్ పోయిన విషయం తెలిసింది. వెంటనే ఆమె ఉన్న చోటికి వెళ్లాడు. వర్షంలో తడిసి ముద్దైన వసుధాని చూసి చలించిపోయాడు. వసుధ, ఇక చాలు, ఈ మొండితనం వద్దు. ఈ మీడియా, ఈ జనం నిన్నిక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ప్లీజ్ నాతో వచ్చేయ్ అని బతిమలాడు. వసుధ తల అడ్డంగా ఊపింది. రాను విజయ్, వస్తే మళ్లీ అదే నరకం. భార్యగా రావద్దు వసుధ, ఒక స్నేహితురాలిగా రా. పోనీ నా గెస్ట్ హౌస్లో ఉందువుగాని బెంగళూరులో నీకు నచ్చిన జాబ్ ఇప్పిస్తాను. కాని ఇక్కడ వద్దు, నీ ప్రాణాలకి రక్షణ లేదు అని ప్రాధేయపడ్డాడు. ఇదే సమయంలో కర్ణాటకలో కుట్రలు మొదలయ్యాయి. విజయ్ పార్టీలోని సీనియర్ లీడర్ రంగనాథ్, విలన్, ముఖ్యమంత్రి పీఠం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. విజయ్ బలహీనత వసుధ అని అతనికి అర్థమైంది. ఆమెను బెంగళూరు రానివ్వకూడదు. ఒకవేళ వస్తే ఆమె ద్వారానే విజయ్ని దెబ్బకొట్టాలి అని ప్లాన్ వేశారు. ముంబైలోని లోకల్ గూండాలతో మాట్లాడి వసుధాని కిడ్నాప్ చేసి విజయ్ చేత బలవంతంగా రాజీనామా చేయించారని స్కెచ్ వేశారు. లేదా వసుధాతో విజయ్ నన్ను హింసించాడు అని బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించాలని ప్లాన్ వేశారు. ఆ రోజు రాత్రి ముంబైలో భారీ వర్షం. వసుధ తన చిన్న గదిలో ఉంది. కరెంటు పోయింది. బయట ఉరుములు, మెరుపులు. హఠాత్తుగా తలుపు మీద పెద్ద శబ్దం. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తలుపు పగలగొట్టి లోనికి వచ్చారు. వారి ముఖానికి ముసుకులు ఉన్నాయి. వసుధ భయంతో వణికిపోయింది. ఎవరు మీరు అని అరిచింది. వాళ్లు ఆమె నోరు మూసి ఈడ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. సీఎం గారి మాజీ పెళ్లం గదా, రేటు గట్టిగానే ఉంటుంది అంటూ అసభ్యంగా ప్రవర్తించారు. సరిగ్గా అప్పుడే కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని ఇద్దరు వ్యక్తులు లోనికి దూకారు. వాళ్లు విజయ్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ కమాండోలు. విజయ్కి ముందే అనుమానం వచ్చి ఆమెకి తెలియకుండా రక్షణ పెట్టాడు. చీకట్లో భయంకరమైన ఫైట్ జరిగింది. కమాండోలు ఆ రౌడీలను మట్టి కరిపించారు. పోలీస్ సైరన్ వినిపించింది. మూలనక్కిన వసుధ దగ్గరకు ఒక కమాండో వచ్చాడు. మేడం, సీఎం గారు పంపారు, మీరు సురక్షితం అని చెప్పాడు. ఆ సంఘటనతో వసుధకు అర్థమైంది తాను ఒంటరిగా ఇక్కడ ఉండటం అసాధ్యమని. తన కోసం కాకపోయినా తన వల్ల విజయ్కి చెడ్డపేరు రాకూడదని ఆమె నిర్ణయించుకుంది. అప్పటికప్పుడా విజయ్ అక్కడికి చేరుకున్నాడు. వసుధ అని చూడగానే పరుగెత్తుకుని వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడ్చింది. నన్ను తీసుకెళ్లిపో విజయ్ అని ఆమె అన్న మాటతో. ముంబై విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరు పయనం. విజయ్, వసుధ పక్కపక్కనే కూర్చున్నారు. కాని వారి మధ్య కొన్ని మైళ్ల నిశ్శబ్దం ఉంది. వసుధ కిటికీలోంచి మేఘాల వైపు చూస్తోంది. నేను మళ్లీ ఆ ఇంటికి వెళ్లకూడదని ఒట్టు పెట్టుకున్నాను విజయ్ అంది వసుధ చిన్నగా. ఇప్పుడు నువ్వు వెళ్తోంది ఆ ఇంటి కోడలిగా కాదు వసుధ, నా ప్రాణాన్ని కాపాడిన మనిషిగా. అక్కడ నీకు ఏ లోటు రాదు అని విజయ్ మాటిచ్చాడు. బెంగళూరులోని సీఎం నివాసమైన కృష్ణా గేట్లు తెరుచుకున్నాయి. ఒకప్పుడు కన్నీళ్లతో బయటికి వచ్చిన అదే గేట్ల ద్వారా ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్తో లోనికి వెళ్ళింది. కాని ఆమె మనసులో మాత్రం అలజడి తగ్గలేదు. ఆ భారీ బంగ్లాలో వసుధకి గెస్ట్ రూమ్ కేటాయించారు. ఇది ఒకప్పుడు ఆమెకు నరకం చూపించిన ఇల్లు. పాత పనివాళ్లు ఆమెను గుర్తుపట్టి అమ్మజారు అని పిలవాలా వద్దా అని సంశయిస్తున్నారు. విజయ్ మాత్రం ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాడు. ఉదయం కాఫీ విజయ్ స్వయంగా తీసుకువచ్చి ఇచ్చాడు. సీఎం గారు కాఫీ ఇస్తే తాగే స్థాయి నాకు లేదు అని వసుధ వ్యంగ్యంగా అంది. ఇది సీఎం ఇచ్చిన ఆర్డర్ కాదు, నీ విజయ్ చేసిన రిక్వెస్ట్ అని నవ్వాడు. అయినా సరే ఇద్దరి మధ్య ఒక తెలియని అడ్డుగోడ అలాగే ఉంది. వసుధ గది దాటి బయటికి రావడం లేదు. విజయ్ ఆమె గది గుమ్మం దాటి లోనికి వెళ్లలేకపోతున్నాడు.
ఒకరోజు విజయ్ వసుధ పాత వస్తువులను స్టోర్ రూంలో వెతుకుతుండగా ఒక పాత డైరీ దొరికింది. అది వసుధ రాసిన డైరీ కాదు. విజయ్ మా తల్లి ఇప్పుడు మంచన పడినవే రాసుకున్న లెక్కల పుస్తకం లాంటిది. అందులో ఒక పేజీలో రాసి ఉంది, ఈరోజు వసుధను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశముంది. కాని ఆ విషయం విజయ్కి చెప్తే వాడు రాజకీయాలను పక్కన పెట్టి సంసారం అంటాడు. అందుకే ఆమెకు లోపముందని అబద్ధం చెప్పించాను. ఆమె వెళ్ళిపోతేనే నా కొడుకు సీఎం అవుతాడు అని రాసి ఉంది. అది చదివిన విజయ్ గుండె పగిలిపోయింది. తన రాజకీయ ఎదుగుదల కోసం తల్లి ఇంతటి నీచానికి ఒడిగెత్తాందా? వసుధ గొడ్రాలు అనే నిందను మోస్తూ తన భవిష్యత్తు కోసం మౌనంగా వెళ్ళిపోయిందా అనే నిజం తెలిసి విజయ్ కుప్పకూలిపోయాడు. ఆ రాత్రి ఉరుములతో కూడిన వర్షం. విజయ్ వసుధ గదికి వెళ్ళాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఆ డైరీ పేజీ ఉంది. వసుధని చూడగానే ముఖ్యమంత్రి అనే అహం, మొగవాడు అనే గర్వం అన్నీ వదిలేసి ఆమె కాళ్లమీద పడిపోయాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. నన్ను క్షమించు వసుధా, నా కళ్ళు ఉండి కూడా గుడ్డివాడిలా ప్రవర్తించాను. నీ మౌనం వెనుక ఇంత త్యాగం ఉందని తెలుసుకోలేకపోయాను. నువ్వు దేవతవి, నేను రాక్షసుణ్ణి అని రోధించాడు. విజయ్ వంటి గంభీరమైన నాయకుడు తన కాళ్ల దగ్గర ఏడవడం చూసి వసుధ చలించిపోయింది. వసుధ నెమ్మదిగా కింద కూర్చుని విజయ్ తల నిమిరింది. లే విజయ్, గతం గతః. నేను ఆ రోజే నిన్ను క్షమించేశాను. నా బాధంతా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదనే. కాని ఇప్పుడు నీ కన్నీళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. అది చాలు నాకు అంది. ఇద్దరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. 10 ఏళ్ల ఎడబాటు, దాచుకున్న ప్రేమ, అనుభవించిన వేదన అన్నీ ఆ క్షణంలో కరిగిపోయాయి. మనం కోల్పోయిన కాలాన్ని వెనక్కి తేలేం, కాని మిగిలిన కాలాన్ని ఆనందంగా గడపగలం అని వసుధ భరోసా ఇచ్చింది. వసుధతో రాజీ పడ్డాక విజయ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజకీయాలు నా భార్యను దూరం చేశాయి. ఇప్పుడు ఆమె దొరికింది. ఇక ఈ ముళ్ల కిరీటం నాకు వద్దు అని భావించాడు. తన రాజీనామా లేఖను సిద్ధం చేశాడు. నా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలనుకుంటున్నాను అని కారణం రాశాడు. మీడియాకు లీక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. విజయ్ ప్రెస్ మీట్ పెట్టబోయే ముందు వసుధ అతని గదిలోకి వచ్చింది. టేబుల్ మీదున్న రాజీనామా లేఖని చూసింది. వెంటనే దాన్ని చించేసింది. ఏం చేస్తున్నావు వసుధా? విజయ్ అడిగాడు. నువ్వు పారిపోవడానికి వీలులేదు విజయ్. ప్రజలు నిన్ను నమ్మారు. నాకోసం నీ బాధ్యతను వదిలేస్తే ఆ పాపం నాకు తగులుతుంది. నువ్వు సీఎంగానే ఉండు. నీకు బలమివ్వడానికి, అలిసినప్పుడు ఓదార్చడానికి నేనుంటాను. ప్రజాసేవ నీ ధర్మం. నీకు సేవ చేయడం నా ఇష్టం అని ధైర్యం చెప్పింది. ఆత్మగౌరవ సభ పేరుతో రాజకీయ ఎన్నికల ప్రచారం ముగింపు సభ. బెంగళూరులోని నేషనల్ గ్రౌండ్స్. ఎన్నికల ప్రచారం ముగింపు సభ. లక్షలాది జనం. ఒకవైపు విజయ్ నందన్ సీఎం, మరొకవైపు ప్రతిపక్ష నాయకుడు మరియు పార్టీలోని కుట్రదారుడు రంగనాథ్. మీడియా మొత్తం అక్కడుంది. అందరి దృష్టి విజయ్ వ్యక్తిగత జీవితం మీదే ఉంది. మైక్ పట్టుకున్న రంగనాథ్ రెచ్చిపోయాడు. అధికారం కోసం సొంత భార్యను ముంబై వీధుల్లో అనాథలా వదిలేసిన ఈ విజయ్ నందన్ మీకు కావాలా? కట్టుకున్న భార్యకు న్యాయం చేయలేనివాడు కర్ణాటకకు ఏ న్యాయం చేస్తాడు? ఆమె సేల్స్ గాల్గా బతుకుతుంటే ఈయన ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఛీ, ఇదొక బతుకేనా? జనం నిశ్శబ్దంగా వింటున్నారు. విజయ్ తలదించుకుని కూర్చున్నాడు. తను ఏం చెప్పినా అది వసుధని కించపరిచినట్టే అవుతుంది అని అతని భయం. అందుకే మౌనంగా ఆ నిందను భరిస్తున్నాడు. రంగనాథ్ మాటలకు జనం నుండి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. విజయ్ ఓడిపోవడం ఖాయమనిపిస్తోంది. ఆ సమయంలో వేదిక వెనక వైపు నుండి ఒక సాధారణ మహిళ నడుచుకుంటూ వచ్చింది. ఖరీదైన పట్టుచీర కాదు, సాధారణ కాటన్ చీర. మెడలో ఆభరణాల్లేవు, ముఖంలో గాంభీర్యం తప్ప. ఆమె వసుధ. ఆమెను చూడగానే సెక్యూరిటీ ఆపుబోయింది. విజయ్ ఒక్కసారిగా లేచి ఆపకండి అని సైగ చేశాడు. స్టేజ్ మొత్తం నిశ్శబ్దం. పిన్ డ్రాప్ సైలెన్స్. వసుధ నేరుగా మైక్ దగ్గరికి వచ్చింది. రంగనాథ్ ముఖంలో రంగులు మారాయి. విజయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. వసుధ నన్ను తిట్టడానికి వచ్చిందా? నా పతనాన్ని చూడ్డానికి వచ్చిందా అని భయపడ్డాడు. వసుధ మైక్ అందుకుంది. ఆమె గొంతులో వణుకులేదు. నా పేరు వసుధ. మీరు మాట్లాడుకుంటున్న ఆ సేల్స్ గర్ల్ నేనే. జనం ఉత్కంఠగా చూస్తున్నారు. ఇందాక పెద్దలు రంగనాథ్ గారు అన్నారు విజయ్ నన్ను రోడ్డున పడేశారని. విజయ్ వైపు చూస్తూ, అది అబద్ధం. నన్ను ఎవరూ గెంటేయలేదు. నా ఆత్మాభిమానం కోసం, నా కాళ్లమీద నేనే నిలబడటం కోసం ఆ గింటి గడప నేనే దాటి వెళ్లాను. ఆమె కొనసాగించింది. అవును, నేను ముంబైలో నగలు అమ్మేదాన్ని. అది నాకు అవమానం కాదు, గర్వకారణం. కష్టపడి పనిచేయడం తప్పెలా అవుతుంది? భర్త సంపాదన మీద ఆధారపడకుండా బ్రతికే ఆడదాన్ని చూసి జాలిపడకండి, గౌరవించండి. రంగనాథ్ వైపు వేలు చూపిస్తూ, విడాకుల సమయంలో భరణం కింద 5 కోట్లిస్తానంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్లినదాన్ని నేను.
డబ్బు కన్నా మనిషి విలువ ముఖ్యం అని నమ్మేదాన్ని. నా భర్త విజయనందన్. ఆమె నా భర్త అనగానే విజయ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన మంచితనం వల్లే నా నిర్ణయాన్ని గౌరవించి నన్ను వెళ్లనిచ్చారు. నన్ను బలవంతంగా ఆపే అధికారం ఉన్నా నా స్వేచ్ఛకు విలువ ఇచ్చారు. ఒక స్త్రీ స్వేచ్ఛను గౌరవించేవాడే నిజమైన నాయకుడు. చివరగా జనంతో, ఆయన నీకోసం సొంత కుటుంబాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు ఆయన్ని ఒంటరిని చేయకండి. ఆయన గెలిస్తే నేను గెలిచినట్లే. ఆయన్ని గెలిపించండి. మైక్ పెట్టేసి ఆమె వెనక్కి తిరిగింది. క్షణంపాటు నిశ్శబ్దం. తర్వాత గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. జై వసుధమ్మ, జై విజయ్ అన్న నినాదాలు మిన్నంటాయి. రంగనాథ్ తలదించుకుని అక్కడ్నుండి జారుకున్నాడు. సభ ముగిసింది. విజయ్ వసుధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. థాంక్స్ వసుధా, నా ప్రాణం, పరువు రెండూ కాపాడావు అన్నాడు చేతులు జోడించి. వసుధ చిన్నగా నవ్వి, నీ పరువంటే నా పరువు కాదా విజయ్ అంది. మరిప్పుడు మళ్ళీ ముంబై వెళ్ళిపోతాలా అని భయంగా అడిగాడు విజయ్. వసుధ అతని కళ్లల్లోకి చూసింది. అప్పుడు నా భర్తకి అధికారం పిచ్చి అని వెళ్ళిపోయాను. కాని ఈరోజు తెలిసింది, ఆ అధికారం ఉన్నా నాకోసం తలవంచుకుని నిలబడ్డాడు అని. ఆ ప్రేమ చాలు. నేను ఎక్కడికీ వెళ్లను. ఇకపై ఈ రాష్ట్రానికి నువ్వు తండ్రివైతే నేను తల్లిగా మారుతాను. విజయ్ ఆనందంతో ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నేపథ్యంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాని వారి జీవితంలో కొత్త సూర్యోదయం మొదలైంది. రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మరునాటి రోజు ఎలాంటి ఆర్భాటాలు లేవు. కేవలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. విజయ్ వసుధ కొద్దిమంది సాక్షుల సమక్షంలో మళ్లీ పెళ్లి, లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయ్ ఆమె మెడలో తాళి కట్టలేదు. కాని ఆమె చేతిలో చెయ్యివేసి, ఇకపై నా గెలుపులో సగం, నా జీవితం మొత్తం నీదే అని ప్రమాణం చేశాడు. ముంబైలో ఆమెకు ఆశ్రయమిచ్చిన ముసలి ఇంటి ఓనర్, ఆ జ్యువెలరీ షాప్ ఫ్రెండ్స్ ఈ పెళ్లికి అతిథులు. 5 సంవత్సరాల తర్వాత విజయ్ హోమాఫీస్లో ఫైల్స్ చూస్తున్నాడు. వసుధ ఒక ఎన్జీఓ ఫైల్ పట్టుకుని వచ్చింది. సీఎం గారు, ఈ ఫైల్ మీద సంతకం పెడితే 10,000 మంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది అంది నవ్వుతూ. విజయ్ నవ్వి, ముందు ఈ కాఫీ తాగు, తర్వాత సంతకం చేద్దాం అని తన కప్పులో సగం ఆమెకిచ్చాడు. కిటికీలోంచి చూస్తే బెంగళూరు ఆకాశంలో ఇంద్రధనస్సు. అధికారం అశాశ్వతం, ప్రేమ శాశ్వతం. విడిపోవడం సులభం, కాని కలిసి నిలబడటమే అసలైన విజయం. ఇది వారి మళ్లీ వసంతం. ద పవర్ ఆఫ్ సైలెన్స్ అండ్ ట్రూత్ అంటే నిశ్శబ్దం మరియు సత్యం యొక్క శక్తి అని అర్థం. నిశ్శబ్దం, సైలెన్స్, మనమీద నిందలు పడినప్పుడు లేదా ఎవరైనా మనల్ని కించపరిచినప్పుడు తిరిగి అరవకుండా, గొడవపడకుండా ముందాగా మౌనంగా ఉండటం బలహీనత కాదు, అది అత్యంత గొప్ప బలం. అనవసరమైన మాటల యుద్ధం కన్నా మౌనం చాలా శక్తివంతమైంది. సత్యం, ట్రూత్, నిజం ఎప్పుడూ గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. దానికి రుజువులు, సాక్ష్యాలు అక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు నిజం సూర్యుడిగా బయటకు వస్తుంది. అబద్ధం 1000 సార్లు అరిచి చెప్పినా ఒక్క నిజం ముందు అది ఓడిపోతుంది. ఈ క్లైమాక్స్ని ద పవర్ ఆఫ్ సైలెన్స్ అండ్ ట్రూత్ అని ఎందుకన్నానంటే, విజయ్ నిశ్శబ్దం, విజయ్ సైలెన్స్. వేదిక మీద విలన్ రంగనాథ్ తన భార్య గురించి, తన వ్యక్తిత్వం గురించి దారుణంగా మాట్లాడుతున్నా విజయ్ మౌనంగా భరించాడు. ఎందుకంటే తిరిగి మాట్లాడితే రచ్చొరుకుంది, వసుధ పరువు బజారును పడుతుంది అని అతను మౌనం వహించాడు. ఆ నిశ్శబ్దమే అతని సంస్కారం మరియు ఆమెపై అతనికున్న గౌరవం. వసుధ చెప్పిన నిజం, వసుధస్ ట్రూత్. వసుధ మైక్ తీసుకుని గట్టిగా అరవలేదు, ఎవర్నీ తిట్టలేదు. కేవలం జరిగిన వాస్తవాలను, నిజాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పింది. నేను డబ్బు తీసుకోలేదు, ఆయన నన్ను గౌరవించారు అనే ఆ చిన్న నిజం రంగనాథ్ ఆడిన 100 అబద్ధాలను పటాపంచం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అబద్ధం గెలవడానికి గట్టిగా అరవాలి, కాని నిజం గెలవడానికి అక్కడ నిలబడితే చాలు. A lie needs to scream to be heard, but truth just needs to stand there to win. ఈ అద్భుతమైన కథ మీ గుండెను తాకినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.